స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు హర్షణీయమని, కాంగ్రెస్ పార్టీతోనే సామాజిక న్యాయం జరుగుతుందని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. శనివారం భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ సెంటర్లో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు ఇస్లావత్ దేవన్ ఆధ్వర్యంలో బీసీలకు 42% రిజర్వేషన్లను అమలు చేసేందుకు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తూ సీఎం చిత్రపటానికి పాలాభిషేకం చేసి టపాసులు కాల్చి మిఠాయిలు తినిపించుకొని సంబరాలు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే జేఎస్ఆర్ పాల్గొన్నారు. అనంతరం సీఎం చిత్రపటానికి పాలాభిషేకం చేసి మీడియాతో మాట్లాడారు. సామాజిక న్యాయంతోనే అభివృద్ధి సాధ్యమని, బలహీన వర్గాల హక్కుల కోసం బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేస్తామన్నారు. ఎన్నికల ప్రణాళికలో కామారెడ్డి డిక్లరేషన్ లో బలహీన వర్గాలకు 42% రిజర్వేషన్ తెర మీదకు తీసుకువచ్చామన్నారు. సీఎం రేవంత్ రెడ్డి కులగణన చేపట్టి రాష్ట్రాన్ని దేశానికి ఆదర్శంగా నిలిపారని అన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ పట్టణ మాజీ కౌన్సిలర్లు, బీసీ సంఘ నాయకులు, కాంగ్రెస్ పార్టీ వివిధ అనుబంధ సంఘ నాయకులు ఉన్నారు. భారతదేశంలో అదేవిధంగా ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 56% కలిగినటువంటి 96 కులాలతో కలిగినటువంటి బీసీ కులస్తులు ఈరోజు 42% కావాలని రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో బిల్లు పెట్టి కేంద్ర ప్రభుత్వానికి మోడీకి పంపి కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చే విధంగా మా బీసీ నాయకులను, బీసీ మంత్రులను ఢిల్లీ నడిబొడున ధర్నా చేయించి కేంద్రంతో ఒత్తిడి తెచ్చి బీసీ కులగణన ప్రారంభించడం జరిగింది. కానీ బీసీ కులగణన కాలయాపన చేస్తూ కేంద్రం ఈరోజు చట్టబద్ధత లేకుండా దాన్ని నిర్వీర్యం చేసే పరిస్థితి కేంద్ర ప్రభుత్వం చేస్తూ ఉంది. కనుక ఈరోజు లోకల్ బాడీ ఎన్నికలు జరపమని హైకోర్టు తీర్పిచ్చింది. 90 రోజుల్లో ఎన్నికలు జరపాలని. ఆ ఎన్నికల్లో గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మా బట్టి గారు, మంత్రివర్గం, క్యాబినెట్ అంతా కూర్చొని 4 గంటలు చర్చించి ఈరోజు న్యాయ నిపుణులతో చర్చించి అడ్వకేట్ జనరల్ సహకారంతో సూచనలు తీసుకొని 42% రిజర్వేషన్ రాష్ట్ర ప్రభుత్వం ఏ రకంగా తేవాలి అని ఈరోజు న్యాయ నిపుణులతో సలహాలు తీసుకొని అమలు చేస్తామని క్యాబినెట్ తీర్మానం చేసి జీవో కూడా తీసుకొస్తుంది.